భారతదేశంలో క్వాంటంకి సంబంధించినటువంటి పెను విప్లవం సంభవించబోతోందని నిన్ననే మాట్లాడుకున్నాం. బెంగళూరు దగ్గర జరగబోతోంది అన్నటువంటిది. దానికి సంబంధించి చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. అసలు ఏంటిది? సాంకేతిక రంగంలో ప్రపంచ దేశాలు క్వాంటం కంప్యూటింగ్ వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఈ పోటీలో భారతదేశం తనదైన ముద్ర వేస్తూ బెంగళూరుకి చెందిన QPIAI సంస్థ ద్వారా కావేరి అనే 64 క్యూబిట్ క్వాంటం చిప్ను ఆవిష్కరించింది. 50 క్యూబిట్ల సామర్థ్యాన్ని దాటడం ద్వారా భారత్ ఇప్పుడు అమెరికా, చైనా వంటి అగ్రదేశాలు సరసన చేరింది. అసలు క్వాంటం చిప్ అంటే ఏంటి? బిట్స్ వర్సెస్ క్యూబిట్స్. సాధారణ కంప్యూటర్లో బిట్స్ 0 లేదా 1 ఆధారంగా పనిచేస్తాయి. అంటే ఇది ఒక స్విచ్ లాంటిది, ఉంటే ఆన్లో లేదంటే ఆఫ్ పొజిషన్లో. కానీ క్వాంటం కంప్యూటర్ క్యూబిట్స్ ఆధారంగా పనిచేస్తాయి. అంటే ఒక నాణ్యం ఉదాహరణగా చెప్పాలంటే, నాణ్యం టేబుల్ మీద పెడితే ఒకేసారి బొమ్మ కానీ బొరుసు కానీ మాత్రమే చూడగలం. ఇదే బిట్ అంటే 0 కానీ 1 కానీ మాత్రమే పనిచేస్తాయి. కానీ ఒక క్యూబిట్ ఒకే సమయంలో 0 మరియు 1 రెండింటినీ కలిగి ఉంటుంది. దీన్ని తిరుగుతున్న నాణ్యంతో పోల్చవచ్చు. అది ఆగే వరకు బొమ్మ మరియు బొరుసు రెండింటినీ సూచిస్తుంది. ఈ స్థితి వల్ల సాధారణ కంప్యూటర్ ఒక లెక్క తర్వాత మరొకటి లైనియర్ చేస్తే, క్వాంటం కంప్యూటర్ అన్ని సాధ్యమైన అవకాశాలను ఒకేసారి విశ్లేషిస్తుంది. దీనివల్ల సాధారణ సూపర్ కంప్యూటర్లు వేల ఏళ్ళు తీసుకునే క్లిష్టమైన సమస్యల్ని క్వాంటం చిప్స్ కొన్ని నిమిషాల్లోనే పరిష్కరిస్తాయి. మన కావేరి చిప్ ప్రత్యేకతలు ఏంటంటే, ఇది పూర్తిగా భారతదేశంలో రూపొందించబడిన 64 క్యూబిట్ ప్రొసెసర్. గతంలోనే భారత్ దగ్గర 25 క్యూబిట్ చిప్స్ కంటే ఇది రెట్టింపు కంటే ఎక్కువ సామర్థ్యం ఉంది. భారత ప్రభుత్వం చేపట్టిన క్వాంటం మిషన్లో భాగంగా 2030 నాటికి 1000 క్యూబిట్ల లక్ష్యాన్ని చేరుకోవడంలో ఈ తొలి భారీ అడుగు. ఈ చిప్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే, కావేరి చిప్ కేవలం వేగానికే పరిమితం కాకుండా పలు కీలక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతుంది. సైబర్ సెక్యూరిటీ, ప్రస్తుతం ఉన్న ఎన్క్రిప్షన్ పద్ధతులను క్వాంటం కంప్యూటర్ సులభంగా ఛేదిస్తాయి. కాబట్టి మరింత సురక్షితమైన క్వాంటం సెక్యూర్ వ్యవస్థలు నిర్మించడానికి ఇది అవసరం. అలాగే ఔషధ రంగం, మెడిసిన్, కొత్త వ్యాధులకి మందులు కనిపెట్టే క్రమంలో అణువుల కలయికలు అత్యంత ఖచ్చితత్వం విశ్లేషించడానికి ఇది ఉపయోగపడుతుంది. ప్రకృతి వైపరీత్యాలను, తుఫానులు ముందే అత్యంత ఖచ్చితంగా అంచనా వేయచ్చు. అలాగే AI మోడల్స్ మరింత వేగంగా మేధోపరంగా అభివృద్ధి చెందడానికి ఈ చిప్ శక్తి ఇస్తుంది. కావేరీ క్వాంటం చిప్ ఆవిష్కరణ భారతదేశం కేవలం టెక్నాలజీ వినియోగించే దేశంగా మాత్రమే కాదు, టెక్నాలజీని సృష్టించే దేశంగా ఎదిగిందని చెప్పాలి. 2026 నాటికి ఈ చిప్ వాణిజ్యపరంగా అందుబాటులోకి రానుండటం దేశీయ పారిశ్రామిక మరియు పరిశోధన రంగాలకు గొప్ప శుభవార్త. ఈ క్వాంటం చిప్ అభివృద్ధిలో ప్రస్తుత ప్రపంచ పరిస్థితి అంటే, 2026 నాటికి అమెరికా ఇప్పటికే 1000 క్యూబిట్ల మార్కును దాటేసింది IBM కండోర్ చిప్ ద్వారా. కాబట్టి అమెరికా మొదటి స్థానంలో కొనసాగుతుంది. చైనా తన జుచోంగ్జీ వంటి కంప్యూటర్లతో 66 to 100 క్యూబిట్ల పైన మరియు కాంతి ఆధారిత ఫోటోనిక్ క్వాంటం కంప్యూటింగ్లో కూడా అగ్రస్థానంలో ఉంది. జపాన్కి చెందిన ఫుజిట్సు మరియు రికెన్ సంస్థలు కూడా 64 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్లను ఇప్పటికే అభివృద్ధి చేసినాయి. భారతదేశంలో బెంగళూరుకి చెందిన QPIAI రూపొందించిన కావేరి 64 క్యూబిట్ చిప్తో భారత్ ఇప్పుడు జపాన్లతో సమానమైన సాంకేతిక స్థాయికి చేరుకుంది. దీనివల్ల భారత్ 3 లేదా 4వ స్థానంలో నిలిచే అవకాశం ఉంది. ఈ భారత్ సాధించిన ఘనత ఏంటంటే 50 క్యూబిట్ క్లబ్. ప్రపంచంలో 50 కంటే ఎక్కువ బిట్ల సామర్థ్యం ఉన్న దేశాలు వేల మీద లెక్కించదగ్గ మాత్రం ఉన్నాయి. ఆ ఎలైట్ గ్రూప్లోకి భారత్ చేరడం ఒక చారిత్రాత్మక విజయం. అంతేకాకుండా చాలా దేశాలు అమెరికా లేదా ఇతర దేశాలు చిప్స్ వాడుతుంటాయి. కానీ భారత్ తన సొంత ఆర్కిటెక్చర్తో, ఇండిజీనియస్తోనే ఈ చిప్ తయారు చేయడం వల్ల భవిష్యత్తులో గ్లోబల్ మార్కెట్లో కీలక పాత్ర పోషిస్తుంది. భారత్ ఇప్పుడు క్వాంటం రంగంలో గ్లోబల్ పవర్గా ఎదిగింది. మనం 3వ స్థానం లేక 4వ స్థానం అన్నది పక్కన పెడితే, అభివృద్ధి చెందిన దేశాలకి ధీటుగా మన దగ్గర టెక్నాలజీ సిద్ధంగా ఉంది అనేది అసలైన విజయం.